విదురుడు దుర్యోధనునికి బోధించమని ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు. ముందుగా మనసుకి ప్రశాంతత అలవరచాలి. అరిషడ్వర్గం అంతరిస్తుంది. క్రోధాన్ని క్రోధంతో జయించలేం. సహనంతో, ఓర్పుతో జయించగలం. క్రోధం అనేది అన్ని అనర్థాలకు మూలకందం. ఎవడి క్రోధం వాడినే దహించేస్తుంది. వాడి పూర్వజన్మార్జిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది. అంచేత అందరూ తితిక్ష అలవర్చుకొని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. అలాగే ఏ మనిషి ఆక్రోషి కాకూడదు, అవమాని కాకూడదు, మిత్రద్రోహి కాకూడదు, నీచోప సేవి కాకూడదు, దురభిమాని కాకూడదు, హీనవృత్తుడు కాకూడదు. పరుక్షంగా, పౌరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదులుచుకోవాలి. ఇది హృదయాలను, మర్మాలను, అస్థికలను సైతం దహించి వేస్తుంది. ఇటువంటి కఠినమైన మహాపాపాన్ని ధర్మాత్ములందరూ వెంటనే వదిలిపెట్టి దానిని ఆమడ దూరం తొలగిపోవాలి.